వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల అండ్ వెల్కమ్ టు మై డెలివరీ వ్లాగ్. ఈ వ్లాగ్లో మీ అందరికీ నా డెలివరీ స్టోరీ చెప్తా. యాక్చువల్లీ నిన్న పెడదాం అనుకున్నా, బట్ ఈరోజు మదర్స్ డే కదా, నాకు నేను ఈ డెలివరీ వ్లాగ్ గిఫ్ట్ చేసుకున్నట్టు అవుతుందని చెప్పి ఈరోజు పోస్ట్ చేస్తున్నా అండ్ వాయిస్ ఓవర్ కూడా కొంచెం ఈరోజే ఇస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ది మదర్స్ అవుట్ దేర్ అండ్ లెట్ స్టార్ట్ మై డెలివరీ స్టోరీ. సో నాకైతే న్యాచురల్గానే పెయిన్ స్టార్ట్ అయినాయి అనమాట. సో మిడ్ నైట్ స్టార్ట్ అయినాయి. మార్నింగ్ లేచి వేడి నీళ్ళతో స్నానం చేద్దామని చెప్పి ఇక్కడ నేను వాష్రూమ్లోకి రావడం జరుగుతుంది అండ్ స్నానం చేసి హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్లీ హాస్పిటల్ బ్యాగ్ మొత్తం ప్యాక్ అయిపోయింది కదా, లాస్ట్కి టాయిలెటరీ కిట్ పెట్టుకోవాలి అండ్ కొంచెం నా మేకప్ స్టఫ్ కూడా పెట్టుకుందామని చెప్పి అనుకున్నాను. ఈ వీడియో చాలా డేస్ బిఫోర్ పెడదామని చెప్పి అనుకున్నాను, బట్ నాకు రికవరీకి టైం పట్టింది బికాజ్ అన్నీ మీద ఉండే అనమాట. డెలివరీ అవ్వగానే మా హౌస్ వార్మింగ్ అయింది, సో ఆ పనులు చేసుకోవాలి, ఆ ఈవెంట్కి ప్రిపరేషన్స్ చేసుకోవాలి. సో అందుకే చాలా ప్యాక్డప్ ఉండే. కొంచెం అన్నీ అయిపోయాక సెట్ అయినాక నేను మెల్లిగా ఎడిటింగ్ చేసి ఇది అప్లోడ్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఫైనల్లీ ఐఎమ్ అప్లోడింగ్ దిస్ వ్లాగ్ టుడే. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ వీడియో చూస్తుంటే కొంచెం ఎమోషనల్ కూడా అయినా అనమాట నేను. సో లాస్ట్ వీడియోలో నా ప్రెగ్నెన్సీ జర్నీ దాంట్లో లాస్ట్లో మా డాక్టర్ ఇండియా పోయినారు అని చెప్పినా కదా. సో మా డాక్టర్ ఇండియా నుంచి రిటర్న్ వచ్చిన తర్వాతనే నా డెలివరీ అవుతుంది. లైక్ అప్పుడే నాకు పెయిన్ స్టార్ట్ అయింది అనమాట. తను ఇండియాలో ఉన్నప్పుడైతే నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండింది, అంత సాఫీగా అయిపోయింది. సో స్నానం చేసేసిన తర్వాత యాక్చువల్లీ కొంచెం పెయిన్స్ తగ్గినాయి నాకు, లైక్ కాంట్రాక్షన్స్ తగ్గినాయి అనమాట. హాస్పిటల్కి ఇప్పుడు ఏం వద్దులే, కాసేపు అయ్యాక వెళ్దాము అని చెప్పి పడుకున్నా. ఇంకా మెల్లిగా డాక్టర్కి కాల్ చేస్తే లేదు ఇప్పుడు వద్దు, యాక్టివ్ లేబర్ స్టార్ట్ అయినాకనే రండి, ఎవ్రీ 5 minutes ఒక కాంట్రాక్షన్ రావాలి అని చెప్పి అన్నారు. మార్నింగ్ అంతా ఏం షూట్ చేయలేదు వీడియో. ఈవినింగ్ వాకింగ్ చేశాను, స్టెప్పర్ వాక్ చేసిన, కర్బ్ సైడ్ వాక్ చేసిన. సో వాక్ చేయగానే నాకు కాంట్రాక్షన్స్ అనేటివి ఎవ్రీ 20 minutes స్టార్ట్ అయింది అనమాట. ఇంకా అప్పటికప్పుడు నేను చారన్నం తిన్నా వేడివేడిగా, అమ్మ చేసి ఇచ్చింది. అండ్ దెన్ మేము హాస్పిటల్కి వెళ్ళామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాము. సో మా హస్బెండ్ బయటికి వెళ్ళి కొంచెం గ్రాసరీస్ కావాల్సి ఉండే, అవి తీసుకొని వచ్చినారు. అవి తీసుకోవడానికి వెళ్ళారు. యాక్చువల్లీ వెళ్తున్న దారిలో కార్ పంచర్ అయింది అనమాట, టైర్. సో అదొక టెన్షన్ ఉండింది. మళ్ళీ వెళ్ళి రెంటల్ కార్ తీసుకొని వచ్చారు హడావిడిగా. అప్పటికే నాకు కాంట్రాక్షన్ వచ్చిన ప్రతిసారి టూ మచ్ పెయిన్ అవుతుండే అనమాట. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా ప్రాక్టీస్ చేస్తుండే నేను. సో కాంట్రాక్షన్ వచ్చిన ప్రతిసారి మంచి ఇట్లా బ్రీత్ చేస్తూ ఉండే అనమాట నేను, ఇన్హేల్ ఎక్సేల్ లాగా. సో అప్పుడు కొంచెం నాకు ఇట్లా రిలాక్స్ అనిపించింది. అండ్ మా మమ్మీ చెప్తుండే నాకు ఇట్లా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయి, నీకు రిలాక్సింగ్ ఉంటుంది అని చెప్పి. సో మా మమ్మీ చెప్పేవన్నీ ఫాలో అవుతుండే అన్నమాట నేను, ఎట్లా చేయాలి, ఎక్స్పీరియన్స్ కదా ఎంతైనా వాళ్ళకి. సో నేను అన్నం తినేసిన, పునీత్ కూడా రెడీ ఉండే అండ్ ఇంక ఇప్పుడు మా మమ్మీ దిష్టి తీస్తుంది అనమాట వెళ్ళే ముందు. సో ఇక్కడ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. అక్కడ సిచ్యువేషన్ ఏందో చూసి దాన్ని బట్టి పేరెంట్స్ని రమ్మని చెప్దామని అనుకున్నాం. అండ్ మోర్ ఓవర్ నేను నైట్ వెళ్తున్నా, లైక్ నాకు మిడ్ నైట్ స్టార్ట్ అయినాయి. డే అంతా నేను అట్లనే పెయిన్స్ కొంచెం భరిస్తుండే. ఎర్లీ లేబర్లో ఉండే, యాక్టివ్ లేబర్ స్టార్ట్ అయింది నైట్ 11 అట్లా అయిందనమాట. సో నేను 12:30 అట్లా స్టార్ట్ అయినాం మేము. సో నైట్ కదా, ఎందుకు మీరు అందరూ టెన్షన్ పడి రావడము, మేము అక్కడ పోయినాక అడ్మిట్ చేసుకుంటారు ఏదైనా చూసి దాన్ని బట్టి మీకు ఫోన్ చేస్తాము, మీరు నెక్స్ట్ డే మార్నింగ్ రండి అని చెప్పినాం. సో ఇక్కడ నేను మా పేరెంట్స్ది, మా అత్తయ్య మామయ్యది, ఇంకా మా హస్బెండ్వి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. అంతా బాగా జరగాలి, బేబీ ఇంకా నేను సేఫ్గా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యి రావాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆల్ రైట్ అని చెప్పి. లోపల నాకు చాలా టెన్షన్ అవుతూ ఉండింది, బట్ బయటికి మాత్రం నవ్వుకుంటూ అందరికీ ధైర్యం చెప్తూ ఉన్నాను అనమాట నేను. బట్ మా అమ్మ నాన్న బయటికి ఏంలే అన్నట్టు ఉన్నారు, కానీ లోపల టెన్షన్ పడుతూ ఉండే. యూజువల్లీ లేబర్ అనేది 3 different phases-లో ఉంటుంది. ఒకటి వచ్చేసి ఎర్లీ లేబర్, నాకు మార్నింగ్ అంతా ఎర్లీ లేబర్ ఉండింది. అండ్ యాక్టివ్ లేబర్, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది యాక్టివ్ లేబర్. అండ్ ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట. సో యాక్టివ్ లేబర్లో మనకి కాంట్రాక్షన్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. ఎర్లీ లేబర్లో మనకి కొంచెం సర్విక్స్ ఓపెన్ అవుతూ ఉంటుంది, సాఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ట్రాన్సిషన్ ఫేజ్ అనేది ఇంకా లేబర్కి లైక్ డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు, ఒక 30 minutes అటు ఉన్నప్పుడు ట్రాన్సిషన్ ఫేజ్ అని చెప్పి అంటారనమాట. బ్యాగ్స్ తీసుకొని, అందరు బ్లెస్సింగ్స్ తీసుకొని, దేవుడి దగ్గర మంచిగా మొక్కి నేను కుంకుమ విభూతి పెట్టుకుంటాను రోజు. నాకు ఎందుకో ఆ బలం వస్తుంది అనమాట. మేము బాగా నమ్మే ఒక అయ్యగారు ఇస్తారన్నమాట ఆరోగ్య ప్రసాదం అని చెప్పేసి. సో అది వేసుకొని స్టార్ట్ అవుతున్నాము. సో ఆ రోజు వెదర్ చాలా చల్లగా ఉండింది, వర్షం కూడా అనమాట. సో మాకైతే యాక్చువల్లీ ఇంటి నుంచి హాస్పిటల్ 25 minutes ఉంటుంది అనమాట. సో వర్షంలో ఇక్కడ నుంచి అక్కడికి ఒక 25 minutes ట్రావెల్ చేసి వెళ్ళాలి మేము. ఆల్ ది బెస్ట్.
పెరుగు చక్కెర నాకు నార్మల్ డెలివరీ అవుతుందా సి సెక్షన్ అవుతుందా అని చెప్పి ఎప్పుడు కూడా బ్రెయిన్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేదు నేను. ఏదైనా కానీ గో విత్ ద ఫ్లో అన్నట్టే ఉండే. బట్ ప్రెగ్నెన్సీ ఫేజ్ మొత్తం కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయినాక మా డాక్టర్ నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాక వర్కౌట్స్ చేయొచ్చు అని చెప్పిన తర్వాత నుంచి నేను పెయిన్స్ వచ్చే వరకు యాక్టివ్గానే ఉండే అనమాట. సో రెగ్యులర్గా నేను వాకింగ్ చేస్తూ ఉండే, రోజుకి 5 కిలోమీటర్స్ వాక్ చేసిన అండ్ యోగా చేస్తూ ఉండే. సో అన్ని రకాలుగా నేనైతే ఐ వాజ్ ట్రైయింగ్ మై బెస్ట్ అనమాట. లైక్ ఏదైనా కానీ నేను యాక్టివ్గా ఉంటే ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి అనుకున్నాను. సో ఇక్కడ చల్లగా ఉంది అని చెప్పి మేము ఇట్లా త్రోస్ కూడా తీసుకొని వెళ్ళాం. అండ్ ఆల్సో హుడీస్, స్వెటర్స్, స్వెట్ షర్ట్స్, పఫర్ జాకెట్స్ అన్నీ పెట్టుకున్నాం అనమాట. సో హాస్పిటల్ బెడ్ ఒకటి ఇస్తారు, బ్లాంకెట్స్ ఇస్తారు, మళ్ళీ పునీత్కి ఉండదు అని చెప్పేసి ఇంట్లో నుంచే కంఫర్టర్ కూడా తీసుకొని పోయినాము. పిల్లోస్ కూడా అక్కడ ఎట్లుంటాయో మన కంఫర్ట్ పిల్లోస్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంట్లో నుంచే పిల్లోస్ తీసుకుపోయినాం. సో అన్నీ డిక్లో పెట్టేసుకుందాము, అక్కడ సిచ్యువేషన్ చూసి అడ్మిట్ చేసుకుంటే ఇవన్నీ తీసుకొని పోదాంలే అక్కడ లేకపోతే అని అనుకున్నాం. సో అడ్మిట్ చేసుకుంటే అని ఒక డౌట్ఫుల్గా ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ ఏమన్నారంటే ఎర్లీ లేబర్, యాక్టివ్ లేబర్ ఈ ఫేజ్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఎర్లీ లేబర్లోనే మీకు ఫాల్స్ పెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి కదా. సో ఆ టైంలో హాస్పిటల్కి వచ్చేస్తే వేస్ట్. సో సర్విక్స్ డైలెక్షన్ కోసం చూసి ఎవరైతే డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారో ఒకవేళ డైలైట్ అవ్వకపోతే ఇంటికి పంపించేస్తారు. లేదు అని అంటే డైలైట్ అవుతుంది కొంచెము ఆర్ లేకపోతే ఏదైనా కాంప్లికేషన్ ఉండి బీపీ పెరిగి అట్లా ఏమైనా ఉంది అని అంటే అడ్మిట్ చేసేసుకొని పెయిన్స్ ఇండ్యూస్ చేస్తారు. సో మీకు అట్లాంటిది ఏం లేకపోతే మీరు యాక్టివ్ లేబర్ వరకు వెయిట్ చేయండి, ఇంట్లోనే ఉండండి బెస్ట్. యాక్టివ్ లేబర్ వచ్చేటప్పటికి మీరు వచ్చేస్తే మీకు ఈజీ ఉంటుంది, మీరు కంఫర్టబుల్గా ఇంట్లో ఉంటారు కదా అన్నట్టు మాకు డాక్టర్ సజెస్ట్ చేశారనమాట. సో అది సర్విక్స్ మాకు డైలైట్ అయ్యిందా లేదా, యాక్టివ్ లేబర్ స్టార్ట్ అయిందా లేదా అనేది తెలియదు కాబట్టి ఇంకా సో హాస్పిటల్కి వెళ్ళేంత వరకు డౌట్ఫుల్ ఫేసెస్ అనమాట, అడ్మిట్ చేసుకుంటారా లేదా అని చెప్పి. సో అది నేను డౌట్ అని చెప్తున్నా కదా. సో ఇక్కడ రెంటల్ కార్ అని చెప్పినా కదా, మా కార్ పంచర్ అయిందని చెప్పి. సో ఈ రెంటల్ కార్లో మేము స్టార్ట్ అవుతున్నాము అండ్ మా సామాన్లు అన్నీ కూడా డిక్కీలో పెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము కార్ సీట్ ఏం తీసుకుపోతలేము బికాజ్ మేము ఇద్దరం వెళ్తున్నాం కదా. నెక్స్ట్ డే పేరెంట్స్ అందరు రావాలి అని చెప్పి. సో మళ్ళీ తర్వాత పేరెంట్స్ వచ్చినప్పుడు ఆ కార్ సీట్ తీసుకొని వస్తారులే అని అనుకున్నాము. సో లెట్స్ గో. అండ్ ఫైనల్ డే విత్ ద బేబీ బంప్. ఒక్కదాన్నే వెళ్తున్నా, అంటే బొజ్జులో బేబీ ఉందనుకోండి, ఒక్కదాన్నే వెళ్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు నా చేతిలో ఒక చిన్ని లైఫ్ ఉండబోతుంది అని చెప్పి చాలా హ్యాపీ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం నర్వస్ కూడా ఫీల్ అవుతుండే, ఏమవుతుంది ఎట్లయితుంది అని చెప్పి. అండ్ మధ్యలో ఈ కాంట్రాక్షన్స్ రావడంతో టూ మచ్ పెయిన్ అనమాట. నేను అక్కడే చాలా ఇట్లా వీక్ అయిపోతూ ఉండే, కాంట్రాక్షన్ వచ్చిన ప్రతిసారి ఇట్లా వీక్ అయిపోతుండే. వచ్చే ముందు ఒక 15 సెకండ్స్, కాంట్రాక్షన్ అయిపోయిన ఒక 50 సెకండ్స్ అనమాట. సో అది అట్లనే ఉంది. అండ్ ఆల్సో ఎవ్రీ మదర్ హూ ఈస్ వాచింగ్ దిస్ వీడియో కెన్ రిలేట్ మై పెయిన్ హియర్. సో కాంట్రాక్షన్ వస్తే పెయిన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవ్రీ మదర్ విల్ నో దాట్ పెయిన్. అండ్ మా డాక్టర్ ఒకటే చెప్పింది, యాక్టివ్ లేబర్ ఎప్పుడు అవుతుందో మీకు ఎట్లా తెలుస్తుంది అని అంటే ఇంకా వరల్డ్ ఎండ్ అయిపోతుంది ఇక్కడ, అంత పెయిన్ వస్తుంది, దట్ ఈజ్ యాక్టివ్ లేబర్, అప్పుడు రండి మీరు హాస్పిటల్కి అని చెప్పారనమాట. అది అట్లుంటుంది పెయిన్. అమ్మ నాన్న దగ్గర, అత్తయ్య మామయ్య దగ్గర బెస్ట్ విషెస్ తీసుకొని మేమిద్దరం స్టార్ట్ అయిపోయినాం అనమాట. వీఆర్ ఆల్ సెట్ టు వెల్కమ్ అవర్ చిన్ని సోన్ పాపిడి. చిన్ని బేబీ. నువ్వు సోన్ పాపిడి అంటావా? నువ్వు అజ్మీర్ కళాకండ్ నీకు ఇష్టం. సోన్ పాపిడిని వెల్కమ్ చేయడానికి మేము హాస్పిటల్కి వెళ్తున్నాము. సో ఎక్సైటెడ్. ఇద్దరం వెళ్ళి ముగ్గురం వస్తాం. యా, పెయిన్స్ వస్తున్నాయి. పెయిన్స్ వచ్చినప్పుడల్లా ఆపుతున్నాడు అనమాట కారు. పునీత్ మెల్లిగా తీసుకొని వెళ్తున్నాడు, ఎటువంటి రిస్క్ ఉండొద్దు అని చెప్పేసి. అండ్ జర్క్స్ కూడా ఏమన్నా ఇస్తే పెయిన్స్ ఏమన్నా వస్తాయేమో అని చెప్పి అట్లా మెల్లగా తీసుకొని వెళ్తున్నాడు అనమాట. అండ్ ఎవ్రీ 5 minutes 6 minutes వచ్చింది ఇందాక. ఇప్పుడు 144 అవుతుంది. సో మేబీ 147 వస్తే ఆ గ్యాప్ లో మేము ఈ వీడియో రికార్డ్ చేసుకుంటున్నాం అనమాట. మా అక్కడ మంచి మెమరీ ఉంటది. చిన్ని బేబీ రాగానే అది కూడా వీడియో చూస్తే అమ్మ నాన్న నా కోసం వీడియో తీసుకున్నారు, నన్ను వెల్కమ్ చేయడానికి వెళ్తున్నారు అని అది ఫుల్ ఎట్లా ఫీల్ అవుతుందో
ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది, ఎట్లా కనిపిస్తుందో, ఎట్లా లేకపోతే నీకు వచ్చి యూట్యూబ్ వీడియో ఎట్లా తీయాలో నేర్పిస్తుందేమో. సో అదనమాట. అండ్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మీకు అప్డేట్ చేస్తా అక్కడ సిచ్యువేషన్ ఏంటి. అండ్ బోత్ లక్ మోర్ ఫర్ హర్. సో అక్కడికి వెళ్ళినాక సిచ్యువేషన్ ఏంటిది, వాళ్ళు ఏమంటున్నారు అనేది చూద్దాము. మేము కూడా డైలమాలోనే ఉన్నాం, వాళ్ళు ఏమంటారు ఏం చేస్తారు అని చెప్పి. బికాజ్ నైట్ అవుతుంది టైం కదా, తెలియదు ఏమవుతుందో. మా డాక్టర్ కూడా అవైలబుల్గా ఉండరు. అక్కడికి వెళ్ళినాక వాళ్ళే కాల్ చేస్తారు డాక్టర్కి. సో చూడాలి, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ దిస్ ఈజ్ అస్ ఇన్ ద హాస్పిటల్. సో మాది బేరియర్ స్కాట్ అండ్ వైట్ హాస్పిటల్ అనమాట. అండ్ మేము నడుచుకుంటూ ఇట్లా వస్తూ ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర పేషెంట్ ఎవరు, ఎన్ని వీక్స్ అని అడుగుతూ ఉండే. నన్ను చూసి అట్లా కనిపించలేదేమో మరి. సో 40.3 అని చెప్పిన. దెన్ షీ వాజ్ ఇమీడియట్లీ లైక్ ఓకే 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 పెయిన్స్ సెట్ అయిపోయినాయా, వెళ్ళండి వెళ్ళండి అని చెప్తూ ఉండే ఎమర్జెన్సీకి. సో నాకు వచ్చేసి డ్యూ డేట్ దాటిపోయిన 3 డేస్కి పెయిన్స్ అనేటివి వచ్చినాయి అనమాట. సో మేము ఫస్ట్ డే హాస్పిటల్ టూర్ అంతా కూడా చేసినాం కాబట్టి మాకు ఎమర్జెన్సీ ఎక్కడుందో అవన్నీ ఐడియా ఉన్నాయి అనమాట. సో డైరెక్ట్గా ఎమర్జెన్సీకి వెళ్ళిపోయినాం. సో ఈ గౌన్ వేసేసుకొని నేను మొత్తం రెడీ అయి ఉండే అనమాట. సో నర్స్ వచ్చి నాకు కాంట్రాక్షన్స్ ఇంటెన్సిటీ ఏంటి, నువ్వెంత రేటింగ్ ఇస్తావు 1 నుంచి 10 వరకు అన్నీ అడుగుతూ ఉండే. సో కాంట్రాక్షన్ రానప్పుడు అంతా యాక్టివ్గా ఫుల్ ఇట్లా వీడియో తీసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఫుల్ యాక్టివ్ ఉండే. కాంట్రాక్షన్ రాగానే మొత్తం అంతా డౌన్ అయిపోతూ ఉండే అనమాట నేను. అండ్ ఇక్కడ వినండి మా బేబీ హార్ట్ బీట్. సో నేను ప్రెగ్నెన్సీ మొత్తం వినిపించలేదు, ఇప్పుడు వినిపిస్తున్నా. సో ఇక్కడ చెక్ చేశారు అండ్ ఐఎమ్ ఆల్రెడీ 3 centimeters డైలేటెడ్. కాంట్రాక్షన్స్ అన్నీ ఇక్కడ మానిటర్ చేస్తున్నారు. సో ఇక్కడ కాంట్రాక్షన్స్ అలాంగ్ విత్ ఫీటల్ రేట్ మానిటర్ చేస్తారనమాట. టూ మచ్ పెయిన్స్ అంటే ఇంటెన్సిటీ పెరిగిందనమాట, ఫుల్ పెయిన్ వస్తుంది. అండ్ అక్కడ చూస్తే కూడా అర్థమవుతుంది లైక్ ఒక పెయిన్ నుంచి ఇంకొక పెయిన్కి ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్పి. ఇట్లా పీక్లోకి వెళ్తుంది అనమాట, హైలో వెళ్తుంది బార్. సో దాన్ని బట్టి అర్థమవుతుంది. మా హస్బెండ్ అంటారు నాకు పెయిన్ వస్తుంటే తను ఇక్కడ చూసి అక్కడే యా 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 ఇది టూ హై అయింది, హై వెళ్ళింది, సూపర్ సూపర్ అని చెప్పి అంటూ ఉండే అనమాట మా హస్బెండ్. ఇంకొక నర్స్. సో ఇప్పుడైతే గ్యాప్ ఇచ్చింది నా బేబీ, కాంట్రాక్షన్ లేదు కాబట్టి హ్యాపీగా నవ్వుకుంటున్నా. సో డాక్టర్ వాళ్ళు వచ్చి ఇప్పుడు చెప్పారంట నేను ఉండాలా వెళ్ళిపోవాలా అని చెప్పి. లెట్స్ సీ. ఇక్కడ డ్యూటీ డాక్టర్ ఇంకా నర్స్ నాకు మొత్తం చెక్ చేశారు. సో మీరు రెడీ ఉన్నారు, ఇంకా యాక్టివ్ లేబర్ స్టార్ట్ అయిపోయింది, సో అడ్మిట్ అయిపోవచ్చు అని చెప్పిండ్రు అనమాట. అండ్ ఇక్కడంతా కూడా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఎమర్జెన్సీ నుంచి మళ్ళీ ఒక లేబర్ రూమ్కి నన్ను షిఫ్ట్ చేశారు. సో ఐ వాజ్ ఏబుల్ టు వాక్. అప్పుడు అంత పెయిన్ కూడా లేదు, జస్ట్ 3 centimeters డైలేషనే ఉంటుంది సర్విక్స్ కదా. సో అంత ఇంటెన్సిటీ కూడా లేదనమాట నా పెయిన్కి. సో నేను వేరే రూమ్లోకి వచ్చి ఇక్కడ అడ్మిట్ అయినా. యాక్చువల్లీ గౌన్ వాళ్ళు ఇచ్చింది నేను అప్పుడు వేసుకున్నా కదా, అదే ఉంచుకున్నాను. బట్ నేను ఇంట్లో నుంచి ఒక గౌన్ తెచ్చుకున్నా, మీ అందరికీ చూపించాను హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకున్నప్పుడు. సో మీరు ఆ వీడియో చూసింటే మీకు తెలిసేది నేను ఏం గౌన్ తెచ్చుకున్నాను అని చెప్పి. బట్ పునీత్ ఏమన్నాడంటే ఓకే కాసేపు అయ్యాక మార్చుకోలే, ఇదంతా ప్రాసెస్ అయిపోయి నర్స్ వచ్చింది కదా చేంజ్ చేసుకో అని చెప్పి అన్నారు. అండ్ ఇక్కడ మొత్తం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్లూయిడ్స్ అన్నిటికీ నాకు ఇక్కడ ఐవి పెడుతున్నారు అనమాట. Never got one in a hospital. But you have gotten one in a club before? Yeah. Many times. Oh, she said many times. Okay, kind of just relax. Perfect. Okay. సో ఇక్కడ నర్స్ వాళ్ళైతే చాలా హెల్ప్ చేస్తారు, నాకైతే మస్తు మోటివేట్ చేస్తుండే అనమాట వాళ్ళు. యాక్చువల్లీ నాకు 3 నర్సులు మారినరు. సో వాళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయి కదా, అట్లా 3 మారినుండే అనమాట నా డెలివరీ అయ్యేంత వరకు. అండ్ ఇక్కడైతే లిటరలీ నాకు ఇట్లా వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తున్న టైంకి కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతుండే. సో నేను వాళ్ళు ఇచ్చే టైంకి లేదు ఒక్క నిమిషం నాకు కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసరికి తను ఆగిపోయినారు అనమాట. షీ వాజ్ లైక్ సో కోఆపరేటివ్. I just want to make sure I get one and I don't. I mean, and that's what you want to. You okay if I go ahead and tie it? Yeah. Okay. I'll make it look pretty in just a second. I'm going to take all these labs though, okay? If you get lightheaded or something, you just let me know. We can take a break. Just biggest thing is just breathe in and out. You can relax your arm on the bed if you need to.
చిన్నప్పటి నుంచి అయినా ఇంజెక్షన్ అంటే కొంచెం భయమే, కానీ నేను బీడీఎస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఎప్పుడైతే ఇంజెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశానో పేషెంట్స్కి అప్పటి నుంచి నాకు భయం పోయిందనమాట. అంటే మరీ పెద్ద పెద్ద నీడిల్స్ వస్తే నొప్పి అవుతుంది అనుకోండి, కానీ ఆ ఫియర్ అయితే ఉండదు నీడిల్స్తోని. సో హ్యాపీగా మొత్తం ఎంత బ్లడ్ కావాలో అంత బ్లడ్ ఇచ్చేస్తాను అనమాట వాళ్ళకి. అండ్ సీ వాట్, నా పింక్ కలర్ హాస్పిటల్ గౌన్ వేసుకున్నా. సో ఇదే నేను చెప్తుండే ఇందాక, హాస్పిటల్ బ్యాగ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి. ఆల్సో ఐ వాంటెడ్ టు షో మై బేబీ పెద్దగా అయిన తర్వాత, ఇదే హాస్పిటల్ గౌన్, నేను దీంట్లోనే నీకు బర్త్ ఇచ్చిన అని చెప్పి చెప్దామని చెప్పి. నాకు బాగా ఉంది, చూడాలి ఇంకా ఎంతసేపు ఈ గౌన్లో ఉంటానో. బికాజ్ వాళ్ళు ఇది వేసుకున్నప్పుడే అన్నారు అంత కంఫర్టబుల్గా ఉండదేమో, మరి మీకే చూడండి. హాస్పిటల్ గౌన్ అయితే మొత్తం అంతా బ్యాక్ ఇట్లా ఓపెన్ ఉంటుంది కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది బటన్స్ ఉంటాయి కదా, ప్రతిసారి వచ్చి ఓపెన్ చేయాలంటే కూడా కష్టము అని అంటే అన్నారనమాట. బట్ ఫ్యూ ఆఫ్ ద నర్సెస్ వర్ లైక్, ఈ క్యూట్ ఉంది, ఏం లేదు, మంచిగా దీంతోనే డెలివర్ చేయండి బేబీకి అని చెప్పి కూడా మోటివేట్ చేస్తూ ఉండే. అండ్ ఇప్పుడు ఐపీఎల్ టైం కదా, సో మా హస్బెండ్ బోర్ రాకుండా నాకు కూడా కొంచెం ఆ పెయిన్ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యేలాగా ఉంటుంది అని చెప్పి ఐపీఎల్ మ్యాచెస్ సెటప్ చేస్తుండే. లైక్ అక్కడ ఇంటర్నెట్ ఉంది కదా, సో దానికి టీవీకి మ్యాచెస్ వచ్చేలాగా మొత్తం సెటప్ చేసి పెడుతూ ఉండే అనమాట. సో టైం అయితే ఇప్పుడు కనిపిస్తుంది కదా 5:25 AM అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ 5:25 అనమాట. అండ్ నా సర్విక్స్ ఇప్పుడే వచ్చి మళ్ళీ చెక్ చేశారు. అండ్ 3 centimeters ఫస్ట్ ఉండింది. సో 2 hours తర్వాత మళ్ళీ చెక్ చేశారు. ఎవ్రీ 2 hours సర్విక్స్ చెక్ చేస్తూ ఉంటారన్నమాట. సో 3 centimeters నుంచి నాది 5 centimetersకి సర్విక్స్ డైలేషన్ అయింది. ఎప్పుడు అంటే 2 hours తర్వాత. సో కొంచెం అట్లా వాక్ చేస్తూ ఉన్న రూమ్లోనే. బట్ కాంట్రాక్షన్స్ ఆర్ లైక్ టూ మచ్ పెయిన్ఫుల్. అసలు నాకైతే ఒక్కసారి అందరి మదర్స్ గుర్తొచ్చినారు లిటరలీ. గ్రేట్ అసలు ఈ మదర్ ఫీలింగ్ అనేది, మదర్ పిలుపు అనేది, మదర్హుడ్ అనేది చాలా గ్రేట్ అని చెప్పి నాకు అనిపించింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది మదర్స్ అవుట్ దేర్. సో ఇప్పుడు టైం 6:15 అవుతుంది. 5-6 మధ్యలో ఉన్న 5.5 centimeters డైలేటెడ్ అని చెప్పినారనమాట. సో ఇండక్షన్ కానీ పెయిన్ ఇండ్యూస్ చేయడం కానీ ఏది లేదు. సో ఎపిడ్యూరల్ తీసుకుంటే ఇప్పుడే తీసుకోవాలి అని చెప్తున్నారు. చూస్తున్నా తీసుకోవాలా వద్దా, ఏంటిది పెయిన్ భరిస్తానా అని చెప్పి. సో ఎపిడ్యూరల్ ఇక్కడ తీసుకోవాలా వద్దని మన చాయిస్కి వదిలేస్తారు, డాక్టర్ అయినా నర్స్ అయినా కానీ. సో వాళ్ళు వచ్చి నన్ను మోటివేట్ చేస్తూ ఉండే, తీసుకుంటే తీసేసుకోండి ఇప్పుడే అని చెప్పి. నాకు బ్రెయిన్లో కొన్ని డ్రాబ్యాక్స్, కొన్ని అడ్వాంటేజెస్ ఎపిడ్యూరల్ వల్ల, అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఉండే. మా ఇంట్లో వాళ్ళేమో, మా మమ్మీ ఏమో, చూడు పెయిన్ నీది కదా, భరిస్తావా లేదా అన్నట్టుండే. అండ్ ఇంత భరించినావు కదా, ఇంకొంచెం భరించు అని చెప్పి అంటుండే. మా హస్బెండ్ ఏమో చాలా పెయిన్ భరించినావు ఇప్పటికే, ఇంకా నీ చాయిస్, నీకే వదిలేస్తున్నా, బికాజ్ నీ పెయిన్ భరించేది నువ్వే అన్నట్టు అంటుండే. మా నాన్నేమో పెయిన్ ఎక్కువ ఉంటే తీసేసుకోమ్మా అని ఒకటే వర్డ్ చెప్పిండ్రు. ఎపిడ్యూరల్ తీసుకునే ముందు మళ్ళీ ఒకసారి చెక్ చేశారు సర్విక్స్. నాకు 7 centimeters డైలేట్ అయిపోయిందనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే, డాక్టర్కి కాల్ చేసి చెప్పినాం మేము. సో డాక్టర్ ఏమన్నారంటే, వాటర్ బ్రేక్ అవ్వలేదు నాకు. సో బ్రేక్ అవ్వలేదు కదా, ఇప్పుడు బ్రేక్ అవ్వకపోతే డాక్టరే వచ్చి బ్రేక్ చేస్తా అన్నారు. సో బ్రేక్ అవ్వాలి అని చెప్పి అంటుండే అనమాట. సో ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుందంట బ్రేక్ అవుతే. సో అలా అన్నారు. అండ్ జస్ట్ వాళ్ళు ఇట్లా అని బయటికి వెళ్ళిండ్రు. ఒక పెద్ద కాంట్రాక్షన్ వచ్చింది లిటరలీ. ఆ కాంట్రాక్షన్ నేను అసలు ఇంకా ఐఎమ్ డన్, ఇంకా నా లైఫ్ ఇంక ఇక్కడితో ఎండ్ అయిపోయింది అన్నంత పెద్ద కాంట్రాక్షన్ వచ్చిందనమాట. లిటరలీ నాకు ఇట్లా ఆ పెయిన్ ఇంకా గుర్తుంది. సో అంత పెయిన్ వచ్చి నా వాటర్ బ్రేక్ అయిపోయింది. సో ఆ తర్వాత ఇంకా వెంటనే నర్స్ వాళ్ళు వచ్చి, ఇంకా దిస్ ఇస్ ద టైం, ఇంకా మళ్ళీ నీవు లేట్ అయితే ఎపిడ్యూరల్ తీసుకోలేవు అని చెప్పి మళ్ళీ మోటివేట్ చేస్తూ ఉండే. సో ఫైనల్లీ ఎపిడ్యూరల్ తీసుకోవడానికి నేను రెడీ అయిపోయినా. It's okay. We'll make sure you're safe no matter what. Good. Okay. సో ఎపిడ్యూరల్ ఇస్ బేసికలీ అనస్థీషియా అనమాట. అండ్ ఇదేంటనంటే ఒక చిన్న కాదు, యాక్చువల్లీ పెద్ద సూది గుచ్చుతారనమాట ఎపిడ్యూరల్ స్పేస్లోకి. సో విచ్ ఇస్ లొకేటెడ్ జస్ట్ అవుట్ సైడ్ ద స్పైనల్ కార్డ్. సో మనం ఇట్లా అని ఒంగి కూర్చోవాలి దీనికి. సో ఒక థిన్ క్యాథెటర్ లోపల పెడతారనమాట. ఆ క్యాథెటర్ నుంచి మెడికేషన్స్ పంపిస్తారు, వేరే ఇట్ విల్ బ్లాక్ ది పెయిన్ సిగ్నల్స్. సో మన లోవర్ బాడీ అంతా కూడా నంబ్ అయిపోతుంది, తిమ్మిరెక్కిపోతుంది. మనం నడవలేం, పడుకొని ఉండాలి అంతే.
ఎపిడ్యూరల్ తీసేసుకున్నా అండ్ చిల్ అవుతున్నా ఇప్పుడు. యాక్చువల్లీ అంటే కొంచెం ప్రెజర్ తెలుస్తుంది బట్ పెయిన్ లేదు. సో ఎపిడ్యూరల్ ఇచ్చిన తర్వాత కాసేపు అట్లా రిలాక్స్ అవుతున్నా నేను. అంతకుముందు అంటే ఫుల్ పెయిన్ వచ్చింది. బా టూ మచ్ అంటే టూ మచ్ ఉండే. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇంకా ఫ్యూ అవర్స్లో ఆ చిన్ని ప్రిన్సెస్ ఇస్ కమ్మింగ్. అండ్ ఇప్పుడు మా పేరెంట్స్ అందరు కూడా వస్తున్నారు నన్ను చూడడానికి. సో ఎక్సైటెడ్. ఇంట్లో నేను చారణం తినేసి వచ్చిన అంటే అంతే, ఇంక ఇక్కడ ఏమి ఇవ్వరన్నమాట ఫుడ్. సో లిక్విడ్సే మనం తాగాలి, మొత్తం కూడా క్లియర్ లిక్విడ్స్ ఉండాలి. సో వాటర్ కానీ ఇంకేమైనా జ్యూస్లు కానీ తీసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళే ప్రొవైడ్ చేస్తుండే, దాహం అవుతుంది నోరేట్లు ఎండిపోతుంది అని అంటే వాటర్ ఇంకా ఏమంటారు గ్రేప్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, యాపిల్ జ్యూస్ అట్లా ఇస్తూ ఉండే అనమాట. ఎపిడ్యూరల్ తీసుకున్న తర్వాత నేను కాసేపు అట్లా పడుకున్నా బికాజ్ నైట్ అంతా నిద్ర లేదు. లిటరలీ నాకు ముందు రోజు నైట్ అంతా అంటే ముందు రోజు ఇట్లా ఎర్లీ లేబర్లో కాంట్రాక్షన్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పినా కదా. సో ఆ రోజు నుంచి నాకు నిద్ర లేదు. లిటరలీ 2 nights నిద్రలే అని చెప్పొచ్చు. సో ఎపిడ్యూరల్ తీసుకున్నాక కొద్దిసేపు పడుకున్నా, ఒక 2-3 hours. ఆ టైంలో మా హస్బెండ్ కూడా పడుకున్నారన్నమాట. సో ఇక్కడ ఓన్లీ పేషెంట్కే ఇస్తారు బెడ్. పేషెంట్తో వచ్చిన వాళ్ళకి బెడ్ ఉండదు, కౌచ్లో పడుకోవాలన్నమాట. అది ప్రాబ్లం ఇక్కడ. సో పడుకొని లేచేసినాము. కొన్ని డాక్యుమెంట్స్ సైన్ చేయాల్సిందే పునీత్కి. సో ఆ డాక్యుమెంట్స్ సైన్ చేసేసిండు. అండ్ ఇప్పుడు నేను రెడీ అవుతున్నా. కొంచెం పడుకొని లేచిన కాబట్టి ఫేస్ అంతా ఇట్లా ఉబ్బిపోయినట్టు అయింది. అండ్ ముఖం అయింది, జుట్టు కూడా ఇట్లా ఫుల్ లేచిపోయింది అనమాట. సో ఫ్రెష్ ఉండి కొంచెం నీట్గా ఉంటే మనకు కూడా ఒక నీట్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆల్సో పేషెంట్ అనే ఫీలింగ్ రాదు కదా. సో అందుకే ఐ ట్రై టు బీ ఫ్రెష్ అండ్ నీట్ ఎవ్రీ టైమ్. హౌ ఆర్ యూ ఫీలింగ్ డాడీ? యూఎస్కి వచ్చి నువ్వు వచ్చినాకనే అయ్యింది. కరెక్ట్ కదా, అదే కదా. అంటే పాప తాత కూడా నన్ను పొట్టులో ఉన్నప్పుడు చూడాలని అనుకుందో ఏమో. అమ్మ కోరిక అది, వాళ్ళ అమ్మ కోరిక. మా అమ్మ కోరిక తాత వచ్చిన తర్వాతనే నేను బయటికి రావాలి అది వెయిట్ చేసి గట్టిగా కోరుకుంది కాబట్టి మీరు వచ్చిన మర్నాడే పెయిన్స్ రావడం. కరెక్ట్ కదా మరి. ఆ రోజు నైటేమా? అంతే కదా, వచ్చిన రోజు నైట్ స్టార్ట్ అయింది. అవును, మొన్ననే వచ్చి నాన్న. కరెక్ట్ కరెక్ట్. వితౌట్ రీజన్ అమ్మని ఎక్కువ ఇబ్బంది పెట్టకు, తొందరగా బయటకు వచ్చేయి. పాస్పోర్ట్ ఉండాలంట లోపలికి రావాలి అంటే. నేను మర్చిపోయినా చెప్పడం. అసలు మేము మర్చిపోయినాం, మాకు ఇన్ఫార్మ్ చేసిండ్రు కానీ మళ్ళీ చెప్పలేదు మాకు. మర్చిపోయినా అంటే నేను బ్యాగ్ తీసుకునే దాన్నంతా కూడా అక్కడ పెట్టేసి వచ్చిన. దాంట్లో ఉండే పాస్పోర్ట్. సరే లక్కీగా చందుకు పంపించుంటే. పునీత్ దగ్గర ఉన్నాయి, చందన్న దగ్గర లేవు. చందు పంపించిన నీదొక్కటే ఉంది, నాన్నది పునీత్ దగ్గర అక్కడ లక్కీ అయింది. మొత్తానికి ఫోన్ లో చూపిస్తే లోపలికి రానిచ్చింది చూడండి. ఇది హార్ట్ బీట్, బేబీ హార్ట్ బీట్ సౌండ్ వస్తుంది కదా. యా, ఈ సౌండ్ బేబీ హార్ట్ బీట్. ఈ కాంట్రాక్షన్స్ తెలిపే గ్రాఫ్. ఇదండి, ఇది బేబీని పెడతారంట ఇక్కడ. సో మా నాన్నమ్మ ఫస్ట్ టైం వచ్చారు కదా ఇక్కడికి. మేమంటే ముందే వచ్చినాం, మాకు మొత్తం టూర్ జరిగింది, నర్స్ చెప్పింది, ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇప్పుడు నేను అదంతా మమ్మీ డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అండ్ మా డాడీ మీ అందరికీ వీడియోలో చెప్తూ ఉన్నారనమాట. మా నాన్నకి తెలిసింది అండ్ మా నాన్న విన్నది. మా నాన్న ఇట్లా రూమ్ టూర్ లాగా చేస్తున్నాడు మీ అందరి కోసం. జై శ్రీరామ్ అనుకుంటూ వస్తుంది మన బిడ్డ. జై శ్రీరామ్, జై హనుమాన్, జై బజరంగబలి అనుకుంటూ. సో ఇట్లా మా పేరెంట్స్ వచ్చి నా కోసం చాలా మంచిగా టైం స్పెండ్ చేసిండ్రు. అండ్ మంచి మోటివేట్ చేస్తుండే, మంచి మంచి మాటలు, మంచి మంచి ముచ్చట్లు అన్నీ చెప్తూ ఉండే అనమాట. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. అండ్ నౌ ఇట్స్ మై ఇన్లాస్ టర్న్. సో మా అమ్మ వాళ్ళు వచ్చి కాసేపు ఉండి స్పెండ్ చేసి వెళ్ళిన తర్వాత మా అత్తయ్య మామయ్య వచ్చారు లోపలికి. సో ఇక్కడ ఇద్దరిద్దరే రావచ్చు కదా విజిటర్స్. సో అందుకే అట్లా డ్యూటీ షిఫ్టింగ్ సిస్టమ్ లాగా పెట్టుకున్నారు. అందరు కలిసి వచ్చింది ఇంట్లో నుంచి. సో వెయిటింగ్ లాబీలో
అక్కడ వెయిట్ చేస్తుండే. అమ్మ వాళ్ళ లోపలికి వచ్చినప్పుడు అత్త మామయ్య వెయిట్ చేస్తుండే, అత్త మామయ్య లోపలికి వచ్చినప్పుడు అమ్మ నాన్న వెయిట్ చేస్తుండే బయట. సో కామన్గా మా హస్బెండ్ తిరుగుతూ ఉండే అన్నమాట బయటికి లోపలికి. సో మా అత్తయ్య వాళ్ళకి కూడా మొత్తం స్టోరీ అంతా చెప్తుండే పునీత్ పొద్దునుంచి నేను పెయిన్స్ ఎట్లా భరించిన అని చెప్పి. అండ్ కొన్ని మంచి మాటలు మా అత్తయ్య మామయ్య కూడా చెప్పారు. మా అత్తయ్య ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చెప్తూ ఉండే. సో మా మమ్మీ ఇంకా అత్తయ్య ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తూ ఉండే అనమాట. ఇట్లా కాదమ్మా, అట్లా కాదు ఇట్లా అని చెప్పి. ఇంత పెయిన్లో మన లవ్డ్ వన్స్ మన దగ్గర ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో నా పేరెంట్స్ అందరూ కూడా నా దగ్గర ఉండడం నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ మా డాడీ నా డెలివరీ టైంకి యూఎస్కి రావడం అనేది ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. సో టైం ఇప్పుడు 6:30 అవుతుంది ఈవినింగ్. వచ్చి సర్విక్స్ చెక్ చేశారు. అస్సలు ఏం చేంజ్ లేదు. 7 సెంటీమీటర్స్ ఎట్లయితే మార్నింగ్ ఉండిందో అట్లనే ఉండిందనమాట. సో నేనైతే షాక్ అయినా, అదేంది కొంచెం కూడా చేంజ్ లేదా అని చెప్పేసి. అండ్ మా డాక్టర్ కాల్ చేసి ఇంకా 2 hours టైమే ఇస్తాను, 8:30కి వచ్చి మళ్ళీ చెక్ చేస్తాము, సో సర్విక్స్ డైలేట్ అవ్వకపోతే ఇంకా సీ సెక్షనే చేసేస్తాము అని చెప్పేశారు అనమాట. అండ్ నాకు అంతలోపు ఫీవర్ కూడా వచ్చింది, 102 అనమాట టెంపరేచర్. దాంతో బేబీ హార్ట్ బీట్ పెరిగిపోయింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకొని డాక్టర్ ఇంకా ఓకే సీ సెక్షన్కి రెడీ అయిపోండి, మేము 8:30కి వస్తాము, అన్నీ రెడీ చేసేసుకుంటాము, బట్ ఒకసారి 8:30కి మళ్ళీ చెక్ చేసి విల్ టేక్ దట్ స్టెప్ అని చెప్పి అన్నారనమాట. సో ఇంకా ఫుల్ టెన్షన్ అండ్ ఆల్సో ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా. మైండ్లో ఏం లేదు, నార్మల్లే అవ్వాలి అని చెప్పి. బట్ అయినా కానీ ఎందుకో 9 months కష్టపడిందంతా గుర్తొచ్చింది నాకు. సో 6:30 నుంచి 8:30 మధ్యలో ఆ టైం 2 hours ఉంటుంది కదా. సో నేను ఏం చేసినప్పుడు అంటే ఎపిడ్యూరల్ మనకి ఇస్తారు కదా, అది పవర్ తగ్గిపోతుంది అనమాట. సో ఎవ్రీ 2 hours మనము ఆ పవర్ అనేది మళ్ళీ పెంచుకుంటూ ఉండాలి బటన్ ప్రెస్ చేసుకుంటూ. సో నేను ఏం చేసినా ఓకే ట్రై చేద్దాం ఒకసారి. మా అమ్మ కూడా చెప్తూ ఉండింది, అరే అసలు పెయిన్స్ భరించింటే నీకు అయిపోయేది టైంకి, మంచిగా నార్మల్ అవుతుండే, పెయిన్స్ అనవసరంగా ఆపించుకున్నావు ఎపిడ్యూరల్ తీసుకొని అని చెప్పి అంటూ ఉండింది అనమాట. నాకు మైండ్లో ఎక్కడో ఒక దగ్గర ఉంది అవునా అని. సో ఎపిడ్యూరల్ నేను ఆ 2 hours ఆ బటన్ ప్రెస్ చేయకుండా దాన్ని ఆపేసాను అనమాట. అండ్ నేను పెయిన్స్ భరించిన 2 hours. సరే ఏదైతే అవుతుంది, ఎట్లాగూ సీ సెక్షన్ అని చెప్పారు కదా ఫోన్ చేసి, సరే ఓకే చూద్దాం ఈ 2 hours అని చెప్పి అనుకున్నా. అమ్మ మాట విందాంలే అని అనుకున్నా. అసలు లిటరలీ మా హస్బెండ్కి చెప్పలేదు నేను, మళ్ళీ పెయిన్ భరించిన అని చెప్తే తను ఫీల్ అయిపోతుంది కదా ఫుల్. ఆల్రెడీ మార్నింగే నా పెయిన్ చూసి ఫుల్ ఫీల్ అయిండే అనమాట. సో చెప్పలేదు తనకి, నేనే జస్ట్ భరిస్తూ ఉండే. కాళ్ళు తిమ్మిరెక్కుతుంటే జస్ట్ మా మమ్మీ ఇంకా మా హస్బెండ్ మసాజ్ చేస్తూ ఉండే అనమాట. అంటే ఎపిడ్యూరల్ వల్ల షివర్ అవుతుందేమో, దానివల్ల తిమ్మిరెక్కుతుందేమో అని కంటిన్యూస్గా ఇట్లా రబ్ చేస్తూ ఉండే తను. అండ్ డాక్టర్ ఇంకొకటి ఏమన్నారంటే లాస్ట్ మినిట్లో బేబీ హెడ్ కొంచెం ఇట్లా టిల్ట్ అయి ఉండిందనమాట. సో స్ట్రైట్గా పైకి చూడాల్సిన ఫేస్ కొంచెం ఇట్లా సైడ్కి చూస్తూ ఉండింది. సో నర్స్ 8:30కి వచ్చింది ఫైనల్లీ. వచ్చి ఇట్లా నా సర్విక్స్ చెక్ చేశారనమాట. లిటరలీ ఇట్లా ఒక 2 seconds సైలెంట్ ఉండే. నేను ఇంకా పునీత్ ఏమైంది అని అడుగుతూ ఉండే. షీ వాజ్ లైక్ యు ఆర్ కంప్లీట్లీ డైలేటెడ్, ఇప్పుడు మీరు నార్మల్ డెలివరీకి రెడీ ఉన్నారు అని చెప్పి చెప్పంగానే లైక్ వావ్ అవునా అని గట్టిగా అరిచి, తర్వాత నేను తనకు చెప్పిన ఇట్లా ఎపిడ్యూరల్ అని ఆపేసిన అంటే ఈ వాజ్ లైక్ పిచ్చానికి ఏమైనా ఎంత పెయిన్ భరించినావు, ఎప్పుడు ఆపేసినావు అని చెప్పి ఫుల్ ఇట్లా ఎమోషనల్ అయిన ఉండే అనమాట. అండ్ వెంటనే బయటికి వెళ్ళి పేరెంట్స్ అందరికీ చెప్పేసిండు ఇట్లా సిరీస్ రెడీ అని చెప్పి. బికాజ్ వాళ్ళంతా కూడా ఫుల్ ఫీల్ అవుతుండే. 9 months నేను ఏమంటారు కష్టపడిందంతా, అయ్యో పాపం చాలా అనుకుంది కదా, చాలా కష్టపడింది కదా అని చెప్పి వాళ్ళు ఫుల్ ఫీల్ అవుతుండే అనమాట. సో మా హస్బెండ్ వెళ్ళి చెప్పంగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట వాళ్ళు. సో నాకు ఇట్లా అవ్వడం జస్ట్ ఎపిడ్యూరల్ పవర్ తగ్గిపోయి నేను పెయిన్స్ భరించిన అని నేను చెప్పను. సో దేర్ మైట్ బీ సో మెనీ రీజన్స్, నా బాడీ సహకరించి ఆర్ నా బేబీ సహకరించి కూడా అది అవ్వచ్చు. బట్ ఇట్లా అయ్యింది అని చెప్పి నా స్టోరీ నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నా అంతే. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా. హెడ్ టిల్ట్ అవ్వడము, ఫీవర్ రావడము, హార్ట్ బీట్ పెరగడము, నా బాడీ సహకరించకపోవడం, మేబీ ఇవన్నీ రీజన్స్ అయిన ఉంటాయి. సో ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. నేను ఎవరిని మోటివేట్ చేయడం కానీ లేకపోతే ఇంకేదో నాకు అయిందని మీకు అవుతుందని చెప్పి నేను చెప్పట్లేదు. సో ఫైనల్లీ ఆఫ్టర్ సో మచ్ స్ట్రగుల్ వీఆర్ రెడీ. నా బేబీ ఈ వరల్డ్లోకి రావడానికి రెడీ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ అ నార్మల్ డెలివరీ. సో ఆర్ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ ఇస్ ఆల్ సెట్, ఈ వరల్డ్లోకి వచ్చేసింది. వీఆర్ సో 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 హ్యాపీ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్.
చాలా అంటే చాలా సపోర్టివ్ అండ్ చాలా కోఆపరేటివ్ అనమాట నా బేబీ అయితే. నాకు ఇది మాత్రం నేను 100% గ్యారంటీ రాసిస్తా. సో షీ వాజ్ అ మిరాకిల్ బేబీ. 20 minutesలో షీ ఈజ్ అవుట్. సో నాకే చాలా చాలా హ్యాపీగా అండ్ చాలా ప్రౌడ్గా అనిపించింది అనమాట. ఇట్స్ అ రియలీ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ది మదర్స్ అవుట్ దేర్ అండ్ ఆల్సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మీ. సెల్ఫ్ అప్రిషియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. I am so grateful to have you Right. as my wife. Right. And I'm very, very, very proud of you. Thank you. And get her that yen count. Anything after today. I wanted that Anything for black you. Go beads. diamonds. Puneet Bhargav. I'm witness. Anything for you. I'm gonna ask you guys when you come for your postpartum visit to show me. Yeah. Okay. I'm ready already. Oh, sorry. 9 months నేను నా బేబీని చూసుకున్నది అండ్ నా బేబీ కోసం చేసిన ఎఫర్ట్స్ అన్నిటికి కూడా ఈరోజు రిజల్ట్ వచ్చేసింది. అసలు ఆ ప్రిటీ ఫేస్ చూడగానే ఐ ఫీల్ రియలీ హ్యాపీ అనమాట. నా పెయిన్ కానీ లేకపోతే నా స్ట్రగుల్ కానీ అన్నీ మర్చిపోయినా నేను. అంత ప్రిటీ ఉంది నా బేబీ అయితే. నిజంగా అసలు ప్రతి ఒక్క మదర్ ఇట్లాగే ఫీల్ అవుతుంది కదా. నేను ఎంతమంది ఈ మాట చెప్తుంటే విన్నాను. అసలు మా అమ్మ కానీ మా అత్తయ్య కానీ మా వదిన కానీ లేకపోతే మా కజిన్స్ కానీ మా అక్కలు కానీ అందరు అదే అంటుంటారు. అండ్ నౌ టుడే నేను కూడా అదే అంటున్నా. సో అందరు మదర్స్ వాళ్ళ పిల్లలకు చూపించే లవ్ ఒకటే. ఎవ్రీ మదర్ ఈస్ గ్రేట్, ఎవ్రీ మదర్ ఈస్ లైక్ యూనిక్ అండ్ ఎవ్రీ మదర్ ఈస్ సో స్పెషల్ టు దర్ కిడ్స్. సో కమింగ్ బ్యాక్ టు ద బేబీస్ పార్ట్, ఇక్కడ బేబీ వెయిట్ చెకింగ్ హైట్ చెకింగ్ అయిపోయింది. డ్రెస్ వేస్తున్నారు యాక్చువల్లీ నర్స్. అండ్ ఆ తర్వాత బేబీకి ఐ ఆయింట్మెంట్ పెట్టారనమాట. అండ్ ఇక్కడ హాస్పిటల్లోనే బేబీ పుట్టిన తర్వాత 2 vaccines ఇస్తారు. ఒకటి హెపటైటిస్ బి, ఇంకొకటి విటమిన్ కే వ్యాక్సిన్ అనమాట. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బేబీని మాకు హ్యాండ్ ఓవర్ చేసేసారు స్వాడ్లు అవన్నీ చేసి. అండ్ ఇక్కడ నా రియాక్షన్ ఉంది. బేబీస్ మదర్, నేను న్యూ మదర్ ఇన్ దిస్ టౌన్ అండ్ హియర్ ఈస్ న్యూ ఫాదర్ ఇన్ దిస్ టౌన్. సో బేబీ ఫాదర్ అనమాట. హీ ఆల్సో ఫెల్ట్ రియలీ హ్యాపీ. అసలు ఎత్తుకోగానే ఆ ఫీల్ అంటే డిఫరెంట్ ఫీల్ మా ఇద్దరిది. మేమైతే చాలా ఎమోషనల్ అయిన ఉండే అనమాట. అండ్ బేబీ ఫేస్ ఇప్పుడైతే రివీల్ చేయలేదు, బట్ ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా రివీల్ చేస్తా. నెక్స్ట్ వీడియో విల్ బీ లైక్ మేము రూమ్ షిఫ్ట్ అవ్వడము అండ్ పేరెంట్స్ రియాక్షన్స్, బేబీని చూసి ఫ్రెండ్స్ రియాక్షన్స్, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు, బేబీ ఎలా ఉంది అదంతా కూడా పెడతాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేసేస్తున్నా. హోప్ యూ ఆల్ have liked this video. Please like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye.